హలో డే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సో వీడియోస్ అన్నిటిని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, అట్లనే ఫాలో అవుతున్నారు. మనకి ఫస్ట్ క్లాస్లో మీకు ఒక క్వశ్చన్ అనేది అడగటం జరిగింది, ఎలక్ట్రోస్టాటిక్స్ ఫస్ట్ లాస్లో. సో ఈ క్లాస్లో అడిగిన క్వశ్చన్కి చాలామంది కూడా కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేశారు. సో ఇంకా మీకు విన్నర్ని ప్రకటించడానికి టైం ఉంది, నెక్స్ట్ మండే వరకు టైం ఉంది. సో మిగతా వాళ్ళు కూడా కంపల్సరీగా క్వశ్చన్కి ఆన్సర్ అనే దాన్ని చేయండి. సో మీకు కంప్లీట్ వీడియో మీరు చూసినట్టయితే చాలా చిన్న క్వశ్చన్ అది, ఆ కంప్లీట్ ఆ వీడియో చూసినట్టయితే మీరు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో తప్పకుండా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనే దాన్ని కామెంట్ చేయండి. అట్లనే ఈరోజు చెప్పినటువంటి టాపిక్ మీద మీకు ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను. సో దీని యొక్క విన్నర్ని నెక్స్ట్ వెన్స్డే అంటే బుధవారం మీకు ప్రకటిస్తాం. ఓకేనా? సో క్లాస్ అనేది దాన్ని స్టార్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం కూలుంబ్స్ లా అనే దాని గురించి మనం చూసాం. కూలుంబ్స్ లా, అలానే కూలుంబ్స్ లా మీద వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం ప్రాక్టీస్ చేసాం కదా. సో అట్లానే ఈరోజు క్లాస్లో వచ్చేకి ఫోర్స్ బిట్వీన్ మల్టిపుల్ చార్జెస్, దీని గురించి మనం చూద్దాం. ఓకే రైట్. సో చేయండి, టాపిక్ ఏంటమ్మా? ఫోర్స్ బిట్వీన్ మల్టిపుల్ చార్జెస్. సో లాస్ట్ క్లాస్లో మనం చూసింది ఏంటమ్మా? కేవలం ఒక సింగిల్ ఛార్జ్ తీసుకున్నాం. ఈ సింగిల్ ఛార్జ్ అనేది ఇంకొక ఛార్జ్డ్ పార్టికల్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అనే దాని గురించి చూసాం మనం. సో ఇక్కడ మనకు వచ్చేకి ఏం చేయబోతున్నాం మనం? మల్టిపుల్ ఛార్జెస్, కొన్ని నెంబర్ ఆఫ్ ఛార్జెస్ తీసుకుంటాం. ఈ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ అనేవి ఏదో ఒక సింగిల్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తాయి, ఈ ఫోర్స్ మనం ఎలా కనుక్కోవాలి దాని గురించి. ఓకేనా? సో ఇనీషియల్గా మనం ఏం చేయాలి? కొన్ని నెంబర్ ఆఫ్ ఛార్జెస్ తీసుకుందాం మనం. మన దగ్గర ఉన్నటువంటి ఛార్జెస్ ఏంటి? ఇది ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనుకోండి. కొన్ని నెంబర్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా? సో దీన్ని Q1 అంటాను, దీన్ని Q2 అంటాను, ఇది Q3 అండ్ Q4, అలానే ఇది Q5, ఇది Q4 ఇక్కడ తీసుకోండి. సో డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు ఈ ఇండివిజువల్ ఛార్జెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ ఛార్జ్ Q0 మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తాయి అండ్ ఈ ఫోర్స్ మనం ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి నేను చెప్తున్నాను. అదే చెప్తాను, ఫోర్స్ బిట్వీన్ మల్టిపుల్ ఛార్జెస్. ఓకేమా? సో చూడండి, ఫస్ట్ ఈ ఇండివిజువల్ ఛార్జెస్ అన్నీ కూడా Q1, Q2, Q3, Q4 ఇవన్నీ కూడా ఈ టెస్ట్ ఛార్జ్ Q0 మీద ఫోర్స్ అప్లై చేస్తాయి. అయితే ఈ ఫోర్స్ మనం ఎలా కనుక్కుంటాం అని అంటే, చూడండి, ఈ ఫస్ట్ ఛార్జ్ నుంచి Q0 ఎంత దూరంలో ఉంది అనుకుందాం మనం? R1 దూరంలో ఉంది అనుకుందాం. అలానే సెకండ్ ఛార్జ్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది? R2 దూరంలో ఉంది. అలానే థర్డ్ ఛార్జ్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది? R3. అండ్ ఫోర్త్ ఛార్జ్ నుంచి ఎంత దూరంలో ఉంది? R4. అండ్ ఫిఫ్త్ ఛార్జ్ నుంచి ఎంత దూరంలో ఉంది? R5. సో ఒక్కొక్క ఛార్జీ ఒక్కొక్క మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉన్నాయి, డిఫరెంట్ డిస్టెన్సెస్లో ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ కూడా దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తాయి చూడండి. ఫోర్స్ డ్యూ టు Q1 ఆన్ Q0. సో ఫోర్స్ ఆన్ ఛార్జ్ Q0 టెస్ట్ ఛార్జ్ మీద ఎవరు అప్లై చేస్తున్నారు? ఫస్ట్ ఛార్జ్. సో F01గా రాస్తాం. సో ఎట్లా రాస్తాం మనం? కూలుంబ్స్ కాన్స్టెంట్ K. మీకు తెలుసు కూలుంబ్స్ కాన్స్టెంట్ ఎట్లా రాస్తాం మనం? 1/4πε0 రాస్తాం. సో ప్రతిసారి మనం 1/4πε0 నేను రాయట్లేదు, దాని ప్లేస్లో ఏం చేస్తున్నాను? కూలుంబ్స్ కాన్స్టెంట్ K అనే దాన్ని నేను రీప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫోర్సెస్ ఎవరెవరి మధ్య? Q1కి Q0కి మధ్యలో. సో Q0 to Q1 బై ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? R1. సో కాబట్టి R1కి స్క్వేర్. ఇది ఫస్ట్ ఛార్జ్ Q0 మీద అప్లై చేసే ఫోర్స్ కదా. అట్లానే సెకండ్ ఛార్జ్ Q0 మీద అప్లై చేసే ఫోర్సు. సో 0.2గా రాస్తాం మనం. కూలుంబ్స్ కాన్స్టెంట్ K, టెస్ట్ ఛార్జ్ Q0. ఈసారి ఏ ఛార్జ్ తీసుకోవాలి మనం? Q2 తీసుకోవాలి. Q2 బై ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? R2 స్క్వేర్.
అట్లనే మూడో ఛార్జ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? కూలుంబ్స్ కాన్స్టెంట్ కే చెప్పండి ఒకసారి. Q0 Q3 బై ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? R3². అంతే కదా, కన్ఫ్యూజన్ లేదు కదా దీంట్లో. నెక్స్ట్ అట్లనే ఫోర్త్ ఛార్జ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? F04. సో కూలుంబ్స్ కాన్స్టెంట్ కే, టెస్ట్ ఛార్జ్ Q0 అండ్ ఫోర్త్ ఛార్జ్ Q4, అట్లనే రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేలకే R4². సో ఈ విధంగా మనం ఎన్ని ఛార్జెస్ అయితే ఉన్నాయో ఆ ఛార్జెస్ ఇండివిజువల్గా అప్లై చేసే ఫోర్సెస్ అన్నిటిని మనం తీసుకుంటాం. మనం ఇప్పుడు మనకి దీని మీద పనిచేసే టెస్ట్ ఛార్జ్ మీద పనిచేసే టోటల్ ఫోర్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఇండివిజువల్ ఫోర్సెస్ అన్నిటిని కూడా యాడ్ చేయాలి. ఇండివిజువల్ ఫోర్సెస్ అన్నిటిని యాడ్ చేయాలి. ఓకే, సో టోటల్ ఫోర్స్, సో Q5 కూడా ఉంది కదా, అది కూడా తీసుకుందాం మనం. ఫోర్స్ డ్యూ టు ఫిఫ్త్ ఛార్జ్ Q05 K05 కూలుంబ్స్ కాన్స్టెంట్ కే, Q0 Q5 బై R5². సో ఫస్ట్ ఛార్జ్, రెండోది, 3, 4, 5 ఇండివిజువల్గా అప్లై చేసే ఫోర్సెస్. మనకేం కావాలి? టోటల్ ఫోర్స్ కావాలి. సో టోటల్ ఫోర్స్ అంటే మనం ఏం చేస్తాం? F టోటల్ ఈక్వల్ టు ఇండివిజువల్ ఫోర్సెస్ అన్ని యాడ్ చేయాలి. సో F1ని, F01ని, అట్లనే F02ని, అలానే F03ని, అలానే F04, అలానే F05, ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. అంతేగా? సో చెప్పండి ఒకసారి నాకు ఇక్కడ F01 వాల్యూ ఎంత? సో సింపుల్గా వెళ్దాం నాన్న. 01, 02, 03, 04, 05 వీటన్నిటిలో కూడా కామన్గా ఉన్న వాటి చూడండి ఒకసారి. అన్నిట్లో కూడా కూలుంబ్స్ కాన్స్టెంట్ ఉంది కదా, అన్నిట్లో కూలుంబ్స్ కాన్స్టెంట్ ఉంది కదా. సో వాటన్నిటిని ముందుగానే సపరేట్ చేస్తున్నాను నేను. కూలుంబ్స్ కాన్స్టెంట్ తర్వాత అన్నిట్లో కూడా టెస్ట్ ఛార్జ్ Q0 అనేది ఉంది కదా, అన్నిట్లో కూడా టెస్ట్ ఛార్జ్ Q0 ఉంది కదా, దాన్ని కూడా సపరేట్ చేస్తాను నేను. Q0 ఇక ఫస్ట్ దాంట్లో Q0 పోతే రిమైనింగ్ ఏముంది? Q1/R1², Q1/R1² ప్లస్ రెండో దాంట్లో ఏముంటుంది? Q2/R2², Q2/R2². అలానే మూడో దాంట్లో Q3/R3². అలానే ఫోర్త్ దాంట్లో Q4/R5² ప్లస్ R5². సో ఈ విధంగా మనం ఇండివిజువల్ ఫోర్సెస్ అన్నిటిని యాడ్ చేస్తే ఆ ఛార్జ్ మీద పనిచేసే టోటల్ ఫోర్స్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఈ విషయాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని అంటాం మనం. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని అంటాం మనం. ఓకేనా? ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని అంటే ద టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ సమ్ ఆఫ్ ద. సో వెక్టార్ సమ్ తీసుకోవాలి, ఎందుకని ఫోర్స్ అనేది వెక్టార్ కదా. వెక్టార్ సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్. సో వెక్టార్ సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్. సో చూడండి ఇక్కడ రాస్తున్నాను. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ద టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు the total force acting on a charge is equal to vector sum of the forces due to other charges. సో అదర్ చార్జెస్ వలన అప్లై అయ్యే ఫోర్సెస్ని మనం ఇక్కడ వెక్టర్ సమ్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా తీసుకున్నాను నేను, ఇట్లా రాస్తాం మనం. అలాగే అక్కడ 2 ఛార్జెస్ ఉన్నాయి. ఈ ఎనీ టూ ఇంకో మూడో దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాయి. దీన్ని అట్లా తీసుకుంటాం మనం. సో F బార్ ఈక్వల్ టు F1 బార్ ప్లస్ F2 బార్ వెక్టార్ సమ్ రెండే ఉన్నాయి. సో రిజల్టెంట్ కావాలన్న మ్యాగ్నిట్యూడ్ కావాలి, ఈ టోటల్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. జనరల్గా మనం చేస్తాం యాడ్ చేస్తాం మనం. మనకేం కావాలి? దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. మరి మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం కావాలి? ఇక్కడ మనకి రూట్ ఆఫ్
F1 square plus F2 square plus 2F1 F2 cos theta రాస్తాం మనం. ఓకేనా? సో మ్యాగ్నిట్యూడ్ రిజల్టెంట్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. రెండు ఛార్జెస్ అప్లై చేసిన ఫోర్సెస్ F1 F2. ఓకేనా? ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ కావాలి, టోటల్ ఫోర్స్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? F ఈక్వల్ టు √F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ థీటా. ఎందుకని రాస్తాం మనం? ఇగో ఇక్కడ చెప్తున్నాం మనం, ఈక్వల్ టు వెక్టార్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్. వెక్టార్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్. ఓకేనమ్మా? సో ఇట్లా రాస్తాం మనం. ఇన్ కేస్ కనుక ఇఫ్ ఒకవేళ F1 F2 రెండు కూడా మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు సేమ్, F1 F2 రెండు మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు సేమ్, అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో దీంట్లో టోటల్ ఫోర్స్ Fలో వచ్చేలకే F1 అన్న FA, F2 అన్న FA. ఓకేనా? F1 Fకి సమానం, F2 కూడా Fకే సమానం. సో ఈ వాల్యూస్ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. దీన్ని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. చూడండి ఎట్లా వస్తుందో. √F1 వాల్యూ ఎంతమ్మా? F కదా. సో F స్క్వేర్. F2 వాల్యూ ఎంత? F. సో F2 ప్లేస్లో కూడా మనం F రాసాం. 2 F1 అన్న F2 అన్న అలానే కాస్ థీటా కదా. అట్లానే చూడండి ఇక్కడ F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ అంటే మీరేం రాస్తారు? 2F స్క్వేర్ రాస్తారు. 2F ఇంటూ F స్క్వేర్, ఇంకిపోతే ఏముంటుంది ఇక్కడ? కాస్ థీటా. రైట్. సో చూడండి ఇక్కడ 2F స్క్వేర్ ఉంది, ఇక్కడ 2F స్క్వేర్ ఉంది. 2F స్క్వేర్ కామన్ తీసుకోండి లోపలే, రూట్ లోపలే 2F స్క్వేర్ కామన్ తీసుకోండి. 2F స్క్వేర్ కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది? 1 ప్లస్ కాస్ థీటా. 1 ప్లస్ కాస్ థీటా. రైట్. రూట్ ఆఫ్ 2F స్క్వేర్ అంతా ఉంచుతున్నాను. 1 ప్లస్ కాస్ థీటా అంటే వాల్యూ ఎంత? 1 ప్లస్ కాస్ థీటా అంటే వాల్యూ ఎంత? 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. సో చూడండి ఇక్కడ చివరిగా ఆన్సర్ చూడండి. 2 ఇంటూ 2 4. 2 ఇంటూ 2 4. ఈ 4ని రూట్లో నుంచి బయటికి తీసుకురండి. 2 F స్క్వేర్ రూట్లో ఉంది, రూట్లో నుంచి బయటికి తీసుకురండి. ఏమొస్తుంది? F కాస్ స్క్వేర్ థీటా బై 2 రూట్ లోపల ఉంది, బయటికి తీసుకురండి. కాస్ థీటా బై 2. కాస్ థీటా బై 2. ఓకేనా? సో ఇది ఫోర్స్ డ్యూ టు మల్టిపుల్ ఛార్జెస్లో మనకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అలానే ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనమ్మా? సో మనకి దగ్గర డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఈ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ఛార్జెస్ ఏదైనా ఒక పర్టికులర్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాయి. సో దీన్ని మనం కనుక్కోవాలి. కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనే దాన్ని ఉపయోగిస్తున్నాం. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి? ద టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్, ద టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్. రిమైనింగ్ ఫోర్సెస్ యొక్క వెక్టార్ సమ్ చేయాలి. ఓకేనా? డ్యూ టు అదర్ ఛార్జెస్. సో ఇండివిజువల్ ఫోర్సెస్ చూసాం మనం, ఇట్లా ఉంటాయి. కులుమ్స్ లా ప్రకారం రాస్తాం మనం. వీటన్నిటిని మనం ఏం చేయాలి? వెక్టార్ సమ్ చేయాలి. వెక్టార్ సమ్ చేయాలి. రైట్. సో ఇన్ కేస్ కనుక మనం రెండు ఛార్జెస్ ఉన్నాయి అనుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్గా. సో రెండు ఛార్జెస్ ఉన్నప్పుడు F బార్ ఈక్వల్ టు F1 బార్ ప్లస్ F2 బార్. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఇట్లా వస్తుంది మనకి. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఇట్లా రాస్తాం మనం. ఇన్ కేస్ కనుక ఏదైనా ఒక సందర్భంలో F1 F2 రెండు సమానం అయితే అప్పుడు మనకి ఇదంతా మనం చేయకుండా డైరెక్ట్గా మనం ఇది రాసుకోవచ్చు. ఇక్కడ 2F కాస్ థీటా బై 2 వచ్చింది. 2F కాస్ థీటా బై 2. దీంట్లో F అంటే ఇది, అది F1 రాసుకోవచ్చు, నువ్వు F2 రాసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? సో నోట్ చేసుకోండి ఒకసారి ఇది. సో ఇనీషియల్గా మనం ఒక బేసిక్ క్వశ్చన్ ఒకటి చూద్దాం మనం. సో క్వశ్చన్ ఏంటంటే, an infinite number of charges each equal to 4 microcoulomb are placed along x-axis, charges placed along x-axis at x equal to 1 meter, 2 meter, 3 meter and so on. Find the total force on the charge of 1 coulomb placed at the origin. ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ మీకు చూసినట్టయితే
నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. ఈచ్ హ్యావ్ సేమ్ ఛార్జ్ 4 మైక్రోకూలంబ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్ అండ్ సో ఆన్. అయితే ఆరిజిన్ దగ్గర ఒక ఛార్జ్ ఉంది, 1 కూలంబ్ ఛార్జ్ ఉంది. ఈ 1 కూలంబ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాయి? ఫస్ట్ డయాగ్రామ్ గీస్తాను చూడండి. ఛార్జెస్ ప్లేస్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. సో ఇది ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర ఎవరున్నానా 1 కూలంబ్ ఛార్జ్ ఉంది. అట్లనే 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్, 5, 6 అండ్ సో ఆన్. ప్రతి 1 మీటర్ డిస్టెన్స్లో ఎవరున్నారు? 4 మైక్రోకూలంబ్ ఛార్జ్ ఉంది. 4 మైక్రోకూలంబ్ ఛార్జ్ ఉంది ప్రతి 1 మీటర్ డిస్టెన్స్లో. ఈ ఛార్జెస్ అన్నీ కూడా దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తాయి? టోటల్ ఫోర్స్ ఆ 1 కూలంబ్ మీద పనిచేసే టోటల్ ఫోర్స్ మనకు కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చినకి ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఇది ఉపయోగించాలి. ఇండివిజువల్ ఛార్జెస్ అప్లై చేసే ఫోర్స్ అన్నిటిని కూడా మనం వెక్టార్ సమ్ చేయాలి. ఓకే రైట్. సో టోటల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్, అలానే ఫోర్స్ డ్యూ టు సెకండ్ ఛార్జ్, ఫోర్స్ డ్యూ టు థర్డ్ ఛార్జ్ అండ్ సో ఆన్. ఎన్ని ఉంటాయి రైట్. మరి అన్నింటిలో కూడా ప్రతి ఫోర్స్లో కూడా కూలంబ్స్ కాన్స్టెంట్ కామన్ కదా, కూలంబ్స్ కాన్స్టెంట్ కే పక్క పెట్టా నేను. అలానే ప్రతి దాంట్లో కూడా ఈ టెస్ట్ ఛార్జ్ 1 కూలంబ్ అనేది కామన్. సో Q0, దీన్ని Q0 అంట నేను, Q0 అంట. నెక్స్ట్ ఇంకొకటి, ప్రతి 1 మీటర్ డిస్టెన్స్ దగ్గర ఉన్న ఛార్జ్ ఎంత? Q1, Q2, Q3, Q4, Q5, Q6 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఎంత? 4 కదా, 4 మైక్రోకూలంబ్ కదా. సో అది కూడా బయట తీసుకొచ్చాను నేను. ఓకేనా రైట్. ఇకపోతే ఇంకేముంటుంది? కూలంబ్స్ ఫార్ములా వచ్చేకే కూలంబ్స్ కాన్స్టెంట్, టెస్ట్ ఛార్జ్, అలానే ఎవరైతే ఫోర్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు బై డిస్టెన్స్ స్క్వేర్. ఫస్ట్ దాని యొక్క డిస్టెన్స్ ఎంత? 1 మీటర్. రెండో దాని డిస్టెన్స్ 2 మీటర్స్. మూడో దాని డిస్టెన్స్ 3 మీటర్స్ అండ్ 4 మీటర్స్, 5 మీటర్స్, 6 మీటర్స్. డిస్టెన్స్ మారిపోతున్నాయి కాబట్టి వాటిని మనం చూసుకోవాలి. ఇక్కడ 1 స్క్వేర్, రెండో ఛార్జీ 2 స్క్వేర్, మూడో ఛార్జీ 3 స్క్వేర్ అండ్ సో ఆన్. ఎన్నైతే ఉన్నాయి. ఓకేనా. సో చూడండి ఇక్కడ మీకు వాల్యూ చూడండి. కూలంబ్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత మీకు? 9 × 10⁹. కూలంబ్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 9 × 10⁹. టెస్ట్ ఛార్జ్ ఎవరి మీద ఫోర్స్ అప్లై అవుతుంది? టెస్ట్ ఛార్జ్ మీద కదా, 1 కూలంబ్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఛార్జ్ 1 కూలంబ్. నెక్స్ట్ రిమైనింగ్ ఛార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 4 మైక్రోకూలంబ్స్. 4 మైక్రోకూలంబ్స్ కాబట్టి దాన్ని కూలంబ్స్లోకి మార్చాలి. అంటే 10⁻⁻6 తోటి మల్టిప్లై చేయాలి. 10⁻⁻6. ఇకపోతే ఇక్కడ ఉన్నాయి చూడండి, 1/1² అంటే 1 + 1/2² + 1/3² + 1/4² అండ్ సో ఆన్. నెక్స్ట్ చూడన్నా, 4 9s ఎంత? 36 ఇంటూ 10⁻9 10⁻⁻6 ఎంత అవుతుంది? 10⁻3. నెక్స్ట్ మరి దీని పరిస్థితి ఏంటి? అవన్నీ ఎట్లా ఉన్నాయి? జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఇన్ఫైనిటీ సిరీస్. దాన్ని ఎట్లా రాస్తాం మనం? ఇన్ఫైనిటీ సిరీస్ ఇన్ఫైనైట్ సిరీస్ జామెట్రికల్ ప్రోగ్రెషన్. ఇన్ఫైనైట్ సిరీస్ జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో దీన్ని ఎట్లా రాస్తాం మనం? 1a/1 - 1/r రాస్తాం మనం, అంతే కదా. a/1 - 1/r. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1/1 - 1/r వాల్యూ ఎంత? 4. సో 1/4 - 1 అంటే 3/4 వస్తుంది. లేదా వచ్చేలకే మనకి చివరిగా ఆన్సర్ వచ్చేలకే 4/3 వస్తుంది. ఈ టర్మ్ యొక్క వాల్యూ, ఈ జామెట్రికల్ ప్రోగ్రెషన్ ఉంది కదా, దీని యొక్క వాల్యూ ఎంత? 4/3. సో దీని ప్లేస్లో ఏం చేస్తున్నాను? ఇక్కడ నేను 4/3 రాసుకుంటాను. 36 × 10⁻3 ఇంటూ దీని ప్లేస్లో మనం ఏం చేయొచ్చు? 4/3 రాస్తాను నేను. సో
3 అనేది దీంట్లో 1 2 టైమ్స్, సో 12 into 4 48 into 10⁻³ న్యూటన్స్. ఓకేనా, అర్థమైంది నాన్న? సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మీద డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ సేమ్ ఛార్జ్ ఉన్నాయి, 4 మైక్రోకూలుంబ్ ఛార్జ్ ఉన్నాయి. ఈ ఛార్జెస్ అన్నీ కూడా 1 కూలుంబ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తాయి? సో ఇంత ఫోర్స్ అప్లై చేస్తాయి. ఓకేనా, సో నోట్ చేసుకోండి ఒకసారి. ఇది షాడో పడుతుంది, ఇది నెక్స్ట్ క్లాస్కి సరి చేద్దాం దాన్ని. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో నేనేం చేస్తున్నానంటే ఒక ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఒకటి తీసుకుంటాను. సో ఈక్యులేటర్ ట్రయాంగిల్ యొక్క 3 కార్నర్స్లో 3 ఛార్జెస్ ఉన్నాయి, వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ సేమ్. ఇది ఒక ఈక్యులేటర్ ట్రయాంగిల్ అనుకోండి. దీని యొక్క ఈచ్ సైడ్ వచ్చాక లెంత్ ఎల్. ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఈచ్ సైడ్ వచ్చాక లెంత్ ఎల్. 3 కార్నర్స్ ఏ బి సి. 3 కార్నర్స్ దగ్గర 3 ఛార్జెస్. సో ఈచ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యూనే. 3 కూడా పాజిటివ్ ఛార్జెస్. ఇప్పుడు నాకేం కావాలి అంటే, ఇప్పుడు నేనే అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్లో క్యాపిటల్ క్యూ అనేటువంటి ఛార్జ్ని మనం ప్లేస్ చేసాం. ఈ క్యాపిటల్ క్యూ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది? ఫోర్స్ ఆన్ క్యాపిటల్ క్యూ ఎంత, అది మనం కనుక్కోవాలి. ఎంత అవుతుంది? సో ఈక్యులేటర్ ట్రయాంగిల్ సైడ్ వచ్చేలకి ఎల్, 3 కార్నర్స్ దగ్గర 3 ఛార్జెస్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఛార్జెస్. ఓకేనా, సో సెంట్రాయిడ్ దగ్గర క్యాపిటల్ క్యూ ఛార్జ్ పెట్టాం. ఆ క్యాపిటల్ క్యూ మీద ఎంత? క్వశ్చన్ అర్థమైంది కదా? మరి ఫోర్స్ ఎట్లా కనుక్కుంటాం మనం? క్యాపిటల్ క్యూ ఎక్కడ ఉంది? సెంట్రాయిడ్లో ఉంది. అంటే ఏ నుంచి బి నుంచి సి నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ డిస్టెన్స్ ఎంత? L/√3. ఓకేనా, ఏ నుంచి బి నుంచి సి నుంచి 3 ఛార్జెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. 3 ఛార్జెస్ కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఇది ఒక పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, ఏ దగ్గర ఉన్న ఛార్జ్ దీని మీద అప్లై చేసే ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది నాన్న? ఇట్లా ఉంటుంది. దాన్ని మనం ఏముందాం? F1 అని చెప్పేసాను. ఓకేనా, బి దగ్గర ఛార్జ్ ఉంది కదా క్యూ, ఇది కూడా దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. దాన్ని మనం ఏముందాం? F2 అని చెప్పేస్తాను అందాం మనం. ఓకే, F1 అటు పని చేస్తుంది, F2 వచ్చేకి ఇటు పని చేస్తుంది. రైట్, పాజిటివ్ ఛార్జెస్. ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. క్యాపిటల్ క్యూ కూడా పాజిటివ్ ఛార్జ్ కాబట్టి రిపల్సివ్ ఫోర్స్. అందుకని డైరెక్షన్ నేను అటువైపు చూపించాను. ఏ దగ్గర ఉన్న ఛార్జ్ అప్లై చేసే ఫోర్స్ అటువైపు చూపించాను, బి దగ్గర ఉన్న ఛార్జ్ అప్లై చేసే ఫోర్స్ ఇటువైపు చూపించాను. ఎందుకు అని అంటే రిపల్సివ్ ఫోర్స్ కాబట్టి. ఈ రెండు రిపల్సివ్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది ఎలా ఉంటుంది? ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది, అప్వర్డ్గా ఉంటుంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది రిజల్టెంట్ FR. ఎవరెవరి యొక్క రిజల్టెంట్? F1 F2 యొక్క రిజల్టెంట్. నెక్స్ట్ మనం ఇంకొక ఛార్జ్ మనం ఇక్కడ వదిలేస్తాం. మనం ఏంటది? సి దగ్గర ఇంకో ఛార్జ్ ఉంది, క్యూ, పాజిటివ్ ఛార్జ్. ఇది కూడా దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుందిగా, అది కూడా దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుందిగా. రైట్, ఇది అప్లై చేసే ఫోర్స్ ఎట్లా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ రిజల్టెంట్కి ఎట్లా ఉంది? ఆపోజిట్లో ఉంది. అండ్ రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి సమానంగా ఉంటుంది. ఓకేనా, సో F1 పాజిటివ్ ఛార్జ్, ఏ దగ్గర ఉన్న ఛార్జ్ అప్లై చేసే ఫోర్సు, F2 బి దగ్గర ఉన్న ఛార్జ్ అప్లై చేసే ఫోర్సు, అలానే F3 సి దగ్గర ఉన్న ఛార్జ్ అప్లై చేసే ఫోర్స్. వీటన్నిటి యొక్క సమ్మేషన్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఒక ఈక్యులేటర్ ట్రయాంగిల్ తీసుకున్నాం, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఈక్యులేటర్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈక్యులేటర్ ట్రయాంగిల్ యొక్క 3 కార్నర్స్ దగ్గర 3 ఛార్జెస్ ఉన్నాయి.
వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. సో సెంట్రాయిడ్లో ఒక క్యాపిటల్ క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ పెట్టాం, పాజిటివ్ ఛార్జ్ క్యాపిటల్ క్యూ ఛార్జ్ పెట్టాం. ఇప్పుడు ఈ క్యాపిటల్ క్యూ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది అని అంటే రిజల్టెంట్ నెట్ ఫోర్స్ అనేది 0. దీని మీద పనిచేసే ఇండివిజువల్ ఫోర్సెస్ అన్నింటిని కూడా మనం వెక్టార్ సమ్ చేయాలి. వెక్టార్ సమ్ చేస్తే ఏమవుతుంది? 0 వస్తుంది. వెక్టార్ సమ్ కాబట్టి పైన యారో మార్క్. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ అనేది. ఓకేనా? క్లియర్? రైట్. నెక్స్ట్ అట్లానే ఇంకో క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ అలాంటిది ఇంకో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. సో ఈసారి కూడా నేనేం చేస్తున్నానంటే ఇంకొక ఈక్వలేటివ్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ఇంకొక ఈక్వలేటివ్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో 3 కార్నర్స్ ABC, 3 కార్నర్స్. 3 కార్నర్స్ దగ్గర 3 ఛార్జెస్ ఉన్నాయి, సేమ్ మ్యాగ్నిట్యూడ్. 3 కార్నర్స్ దగ్గర 3 ఛార్జెస్ ఉన్నాయి, సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? క్లియర్? ఇప్పుడు నాకేం కావాలంటే ఫోర్స్ ఆన్ చార్జ్ ఎట్ సి దగ్గర ఉన్న ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది అది మనకు కనుక్కోవాలి. ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ఎట్ సి, ఇది కనుక్కోవాలి. సో చూడండి, ఏ దగ్గర ఉన్న ఛార్జ్ ఎంత? పాజిటివ్ ఛార్జ్. ఇది అప్లై చేసే ఫోర్స్ ఎంత ఉంటుంది? F1. రిపల్సివ్ ఫోర్స్ కదా, ఇది పాజిటివ్ అది పాజిటివ్, రిపల్సివ్ ఫోర్స్ కాబట్టి అటు చూపించాం. ఓకేనా? నెక్స్ట్ బి దగ్గర కూడా ఛార్జ్ ఉంది, ఇది అప్లై చేసే ఫోర్స్ ఎంత? F2. దీని యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంది? అటువైపు ఉంది. నెక్స్ట్ F1 F2 రెండింటి యొక్క డైరెక్షన్స్ చూడండి. F1 అటువైపు ఉంది, F2 ఇటువైపు ఉంది. ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ సి మీద ఎంత? టోటల్ ఫోర్స్ ఆన్ చార్జ్ ఎట్ సి, టోటల్ ఫోర్స్ ఆన్ చార్జ్ ఎట్ సి F ఈక్వల్ టు, అప్పుడు మనం ఏం చేయాలి? వెక్టార్ సమ్ చేయాలి. F1 బార్ ప్లస్ F2 బార్, F1 బార్ ప్లస్ F2 బార్. సో అదే కదా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ మనకి చెప్పింది అక్కడ. ఫోర్స్ డ్యూ టు మల్టిపుల్ ఛార్జెస్, అదే కదా చెప్పింది మనకి. రిజల్టెంట్ ఫోర్స్ అనేది వెక్టార్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఫోర్సెస్. రైట్. సో F1 వాల్యూ ఎంత చూడండి. కూలమ్స్ కాన్స్టెంట్ కే F1 ఇక్కడ రాసిన నేను. F1 వాల్యూ ఎంత? కూలమ్స్ కాన్స్టెంట్ కే. ఫోర్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? సి దగ్గర ఉన్న ఛార్జీ. ఎవరు అప్లై చేస్తున్నారు? ఏ దగ్గర ఉన్న ఛార్జీ బై ఈ ఈక్వలేటివ్ ట్రయాంగిల్ కాబట్టి ఈచ్ సైడ్ వచ్చేలకి డిస్టెన్స్ ఇవ్వాలిగా చెప్తున్నాను నేను. ఈచ్ సైడ్ డిస్టెన్స్ ఇవ్వాలి. సో ఏ నుంచి సి దాకా డిస్టెన్స్ అంతా ఎల్ కాబట్టి L². ఇది F1. అలానే F2 చూడండి, ఇక్కడ F2 వచ్చేలకి సేమ్ కూలమ్స్ కాన్స్టెంట్కే. ఫోర్స్ ఎవరు అప్లై చేస్తున్నారు? Q. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? Q. రెండింటి మధ్య డిస్టెన్స్ L. సో డిస్టెన్స్ స్క్వేర్ అది. ఓకేనా? సో మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు కూడా ఏంటి? F1 F2 రెండు సేమే. ఇక్కడ మనం చూసినట్టయితే మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు సేమే, బట్ డైరెక్షన్స్ వచ్చేలకు ఒకటి ఇటువైపు ఉంది, ఇంకోటి ఇటువైపు ఉంది. మరి రెండింటిని మనం డైరెక్ట్గా యాడ్ చేయడం కుదిరిద్దా? చేయొచ్చు. అట్లాగా డైరెక్ట్గా మనం రెండింటిని యాడ్ చేయొచ్చు. చేయకూడదు. ఎందుకని? ఫోర్స్ అనేది ఏంటి? వెక్టార్. నెంబర్స్ని ఎడిషన్ చేసినట్టు ఫోర్సెస్ని మనం వెక్టార్స్ని యాడ్ చేయకూడదు. సో వెక్టార్స్ని యాడ్ చేయాలంటే వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. F1 యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇది, F2 యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇది, అండ్ రెండింటి మధ్య కొంత యాంగిల్ ఉంది. ఎంత? తీటా. ఈ తీటా వచ్చేలకి ఇక్కడ ఎంత ఉంటుంది? 60 డిగ్రీ ఉంటుంది. ఎంత ఉంటుంది? 60 డిగ్రీ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ యాంగిల్ తీటా, రెండింటి మధ్య కొంత యాంగిల్ ఉంది. ఈ ఫోర్స్ ఒకటి ఉంది, ఇటువైపు ఫోర్స్ ఉంది, రెండు మధ్య కొంత యాంగిల్ ఉంది. మరి ఇప్పుడు ఎలా యాడ్ చేయాలి? వెక్టార్స్ ఎడిషన్ చేయాలి మనం. వెక్టార్ ఎడిషన్ చేయాలి. సో వెక్టార్ ఎడిషన్లో ఇందాక మీకు ఒక చిన్న ఫార్ములా చెప్పాను నేను. ఒక పాయింట్ దగ్గర రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, రెండు కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి. అప్పుడు రెండింటి యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది మనకి? F ఈక్వల్ టు 2F cos θ/2 అవుతుంది. గుర్తుందా? F ఈక్వల్ టు ఏమవుతుంది? F ఈక్వల్ టు 2F cos θ/2 అవుతుంది. అంతే కదా? సో ఇక్కడ F1 F2 మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు సేమేనమ్మా. F1 ఈక్వల్ టు F2 ఈక్వల్ టు F, మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు సేమే. సో F ఈక్వల్ టు 2F cos θ/2. సో చూద్దాం, చూడండి. 2F అంటే నువ్వే రాసుకోవచ్చు, F1 రాయొచ్చు లేదా F2 రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు.
సో నేను F1 రాస్తున్నాను. కూలమ్స్ కాన్స్టెంట్కి ఛార్జ్ క్యూ బై డిస్టెన్స్ స్క్వేర్ ఎల్. కాస్ θ బై 2. తీటా వచ్చేలాకి ఎంత 60. కాస్ 60/2 అంటే ఎంత కాస్ 30. కాస్ 30 వాల్యూ ఎంత మనకి √3/2. కాస్ 30 వాల్యూ ఎంతమ్మా √3/2. సో 2 క్యాన్సిల్ చేసుకుంటారా? 2 క్యాన్సిల్ చేస్తారా? 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఏముంది? మనకి √3kq²/L². ఇది ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ఎట్ సి. దిస్ ఇస్ ద ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ఎట్ సి అనమాట. దిస్ ఇస్ ద ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ఎట్ సి. ఓకే, నోట్ చేసుకోండి. సో ఈ విధంగా మనం కనుక్కుంటాం. ప్రాక్టీస్ చేయాలన్నా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా స్పీడప్ అనేది వస్తుంది. ఓకేనా, క్లియరా? సో చూడండి, ఇక్కడ నేను ఇంకో విషయం అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకో విషయం అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈ 3 ఛార్జెస్ కూడా ఎట్లా ఉండాలి అని అంటే ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఈ 3 ఛార్జెస్ ఎట్లా ఉండాలి? ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఈక్విలిబ్రియంలో అంటే వాటి మీద ఆ ఛార్జెస్ మీద పనిచేసే నెట్ ఫోర్స్ అనేది 0 అవ్వాలి. ఎట్ ఈక్విలిబ్రియం నెట్ ఫోర్స్ ఆన్ ఎవ్రీ ఛార్జ్ ఈక్వల్ టు 0. ఆ ఛార్జెస్ మీద పనిచేసే నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఓకేనా? అంటే దీని మీద పనిచేసే ఫోర్స్ 0 అవ్వాలి, దీని మీద పనిచేసే ఫోర్స్ 0 అవ్వాలి, దీని మీద పనిచేసే ఫోర్సెస్ 0 అవ్వాలి. ఆ 0 చేయడానికి మనం ఏం చేసామంటే ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్లో మనం ఒక ఛార్జ్ని పెట్టాం నాన్న. ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్లో ఒక ఛార్జ్ పెట్టాము, క్యూ ఛార్జ్ పెట్టాం. ఈ క్యూ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండాలి అంటే డైరెక్షన్ ఎట్లా ఉండాలి? ఏ ఛార్జ్ పెట్టాలి మనం? పాజిటివ్ పెట్టాలా, నెగిటివ్ పెట్టాలా? ఈ క్వశ్చన్ మీకు కాన్సెప్ట్ మీకు అర్థమైనట్టయితే ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈచ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. 0 అవ్వాలి అంటే మనం ఏం చెప్తున్నాను? సెంట్రాయిడ్లో ఒక ఛార్జ్ని పెట్టాలి. సెంట్రాయిడ్లో ఛార్జ్ పెట్టాలి. ఈ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండాలి? ఓకేనా? అది పాజిటివ్ పెట్టాలా, నెగిటివ్ పెట్టాలా? సో ప్రతి ఛార్జ్ మీద పనిచేసే నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. ఏ ఛార్జ్ పెట్టాలి మనం? పాజిటివ్ పెట్టాలా, నెగిటివ్ పెట్టాలా? ఆలోచించండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మూడిట్లో ప్రతి దాని మీద అన్నాం కాబట్టి ఏదో ఒకటి తీసుకోను ఇష్టం. ఇప్పుడు దాకా మనం సి మీద అప్లై చేసే ఫోర్స్ చూసాం మనం. రిమైనింగ్ 2 ఛార్జెస్ సి మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాయి? ఇదిగో ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాయి? F ఈక్వల్ టు √3kq²/L². ఈ ఫోర్స్ అప్లై చేస్తుంది మనకి కదా, రైట్. ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎంత? F1 ఇటువైపు ఉంది, F2 అటువైపు ఉంది. F1 ఇటువైపు ఉంది, F2 అటువైపు ఉంది. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది? ఇదిగో ఇట్లా ఉంటుంది. రిజల్టెంట్ ఫోర్స్ అట్లా ఉంది. అంటే ఈ 2 ఛార్జెస్ కలిపి దీన్ని ఏం చేస్తున్నాయి? పైకి నెడుతున్నాయి, పైకి పుష్ చేస్తున్నాయి. రిపల్షన్, ఈ రెండింటి యొక్క రిపల్షన్ అనేది ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. సేమ్ అట్లానే ఇక్కడ ఏ దగ్గర ఉన్న ఛార్జ్ తీసుకోండి, బి దగ్గర ఉన్న ఛార్జ్ ఏం చేస్తుంది? ఈ డైరెక్షన్లో రిపల్షన్ చేస్తుంది. సి దగ్గర ఉన్న ఛార్జ్ ఈ డైరెక్షన్లో రిపల్షన్ చేస్తుంది. ఈ రెండింటి యొక్క రిజల్ట్ అంటే ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది, F_R. సేమ్ ప్రతి దాని మీద ఇదే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ పనిచేస్తుంది. ఎందుకు? మనం తీసుకున్నాయి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్లో ఛార్జెస్. ఇన్ కేస్ కనుక ఈ మ్యాగ్నిట్యూడ్ ఛార్జెస్ అనేవి మారిపోతే అప్పుడు ఫోర్స్ కూడా మారింది, రైట్. అంటే ప్రతి దాని మీద కూడా సేమ్ ఇదే ఫోర్స్ పనిచేస్తుంది. ఏ మీద కానీ, బి మీద కానీ, సి మీద కానీ ప్రతి దాని మీద ఇదే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు దీని మీద పనిచేస్తే రిపల్సివ్ ఫోర్స్ ఎటువైపు ఉంది నాన్న? పైకి ఉంది. దీని మీద పనిచేస్తే రిజల్టెంట్ ఫోర్స్ ఎట్లా ఉంది? పైకి ఉంది. దాని మ్యాగ్నిట్యూడ్ ఇది, దాని మ్యాగ్నిట్యూడ్ ఇది. నేనేం చెప్తున్నాను? సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటున్నాను. అంటే ఆ ఛార్జ్ మీద పనిచేసే నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. నెట్ ఫోర్స్ 0 అవ్వాలి అని అంటే ఈ సి దగ్గర ఉన్న ఛార్జ్ మీద అప్వర్డ్ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ ఉందో డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా అదే ఫోర్స్ ఉండాలి.
సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎంత? ఇది √3kq²/L². మరి డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా అదే ఫోర్స్ ఉండాలి. ఇది ఎవరు అప్లై చేయాలి? క్యాపిటల్ Q అప్లై చేయాలి. ఇది ఎవరు అప్లై చేయాలి? క్యాపిటల్ Q అప్లై చేయాలి. ఓకే రైట్. సో రిజల్టెంట్ ఫోర్స్ అటువైపు ఉంది, ఎఫ్ క్యూ వల్ల అప్లై చేసే ఫోర్స్ డౌన్వర్డ్గా ఉంది. రెండు కూడా ఎట్లా ఉన్నాయి? ఈక్వల్ ఆపోజిట్లో ఉన్నాయి. సో నెట్ ఫోర్స్ దీని మీద 0 అయిపోతుంది. అంతవరకు క్లియర్. సో దీని మీద పనిచేసే ఫోర్స్ ఎంత? ఎఫ్. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ చూడండి. ఛార్జ్కి క్యాపిటల్ క్యూ వైపు ఉందా, క్యాపిటల్ క్యూ నుంచి బయటకు ఉందా? క్యాపిటల్ క్యూకి టువర్డ్స్ ఉందా, క్యాపిటల్ క్యూకి అవుట్వర్డ్గా ఉందా? టువర్డ్స్ ది క్యాపిటల్ క్యూ కదా. సో అప్పుడు ఈ ఫోర్స్ అప్లై ఎట్లా ఉండాలంటే నెగిటివ్ ఛార్జ్ అయి ఉండాలి. ఎందుకని? పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్షన్ చేస్తుంది కాబట్టి ఫోర్స్ అనేది ఛార్జ్ వైపు ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఛార్జ్ వైపు ఉంటుంది. ఓకే, ఈ ఛార్జ్ ఎంత? క్యాపిటల్ క్యూ. ఇది అప్లై చేసే ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్సు. ఇది కూడా నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఫోర్స్ని క్యాపిటల్ క్యూని మనం ఈక్వల్ చేసుకుంటే మనకి ఆ ఛార్జ్ వాల్యూ అనేది మనకు వస్తుంది. క్లియర్? సో ఇదే విషయం మనకి ఇక్కడ ట్రయాంగిల్ లా ఇవ్వచ్చు, లేదా స్క్వేర్ లాగా ఇవ్వచ్చు, లేదా రెక్టాంగిల్ లాగా కూడా ఇవ్వచ్చు. మనకి ట్రయాంగిల్ ఇవ్వచ్చు, రెక్టాంగిల్ ఇవ్వచ్చు, లేదా స్క్వేర్గా ఇవ్వచ్చు. ఇన్ కేస్గా స్క్వేర్గా ఇచ్చారనుకో 4 కార్నర్స్ ఉంటాయి. 4 కార్నర్స్లో ఒక కార్నర్ దగ్గర ఉన్న ఎంత ఛార్జ్ ఉంది, దాని మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది. సో దాన్ని నెక్స్ట్ అదే చూద్దాం మనం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు? ఇది అర్థమైతే నెక్స్ట్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అన్న ఈసారి మనం ఏం చేద్దాం? ఒక స్క్వేర్ తీసుకుందాం. మనం ఈసారి మనం ఒక స్క్వేర్ తీసుకున్నాం. స్క్వేర్ యొక్క 4 కార్నర్స్ ABCD. ప్రతి కార్నర్ దగ్గర కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. అండ్ స్క్వేర్ కాబట్టి ఈచ్ సైడ్ వచ్చేకి ఎంత లెంత్? L. ఈచ్ సైడ్ లెంత్ L. మనకేం కావాలి? ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ఎట్ సి దగ్గర ఉన్న ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది కావాలి. ఓకే, సో ఫస్ట్ సి దగ్గర ఉన్న ఛార్జ్ మీద బి ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? F1. దీని యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? F1 పైకి ఉంది. సో ఇది ఇట్లా అప్లై చేస్తుంది ఫోర్స్. డి దగ్గర ఉన్న ఛార్జ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? F2 ఫోర్స్ అప్లై చేస్తుంది. దాని యొక్క డైరెక్షన్ ఇటువైపు, రిపల్షన్. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, అందుకని రిపల్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో చూడండి, F1 F2 రాస్తున్నాను నేను ఇక్కడ, మీకు F1 రాస్తున్నాను నేను. కూలంబ్స్ కాన్స్టెంట్కి రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఛార్జెస్ కాబట్టి Q² బై రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? L కాబట్టి L². ఇది F1. మరి F2 వచ్చేలకి ఎంత? డి దగ్గర ఉన్న ఛార్జ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? కూలంబ్స్ కాన్స్టెంట్కే ఇది క్యూనే, ఇది క్యూనే కాబట్టి Q² రాస్తున్నా నేను బై రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? L కాబట్టి L². ఇక్కడ మీరు చూసినట్టయితే F1 F2 రెండు కూడా సమానమేనా? F1 F2 రెండు సమానం, మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు సమానం. మరి రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత? 90 degrees. F1కి F2కి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees. మరి F1 F2 యొక్క రిజల్టెంట్ ఎట్లా వస్తుంది? ఇలా వస్తుంది. FR రిజల్టెంట్ ఎట్లా వస్తుంది? సో ఇందాక చూసాం మీరు, మీకు సింపుల్ ఫార్ములా తెలుసు. నేను రిజల్టెంట్ ఫార్ములా మీకు చెప్పాను నేను, 2F cos θ/2. ప్రతిసారి మనం సాల్వ్ చేయాల్సిన అవసరం. రిజల్టెంట్ వచ్చేలకే 2F cos θ/2. రెండు ఫోర్సెస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉండాలి, రెండింటి మధ్య కొంత యాంగిల్ ఉండాలి. అప్పుడు 2F cos θ/2గా రాస్తాం మనం. నెక్స్ట్ ఇదేంటి? బి దగ్గర ఉన్న డి దగ్గర ఉన్న ఛార్జెస్ వలన అప్లై అయ్యేటువంటి ఫోర్సెస్ రిజల్టెంట్ ఫోర్సెస్. మరి ఏ దగ్గర కూడా ఛార్జ్ ఉంది కదా, ఇదంతా ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఇది అప్లై చేసే ఫోర్స్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. F3. సో F3 రాస్తున్నాను చూడండి ఇక్కడ నేను, F3 రాస్తున్నాను చూడండి. ఎట్లా వస్తుంది మనకి? కూలంబ్స్ కాన్స్టెంట్కి రెండు పాజిటివ్ ఛార్జెసే కాబట్టి Q ఇంటూ Q² బై ఏ నుంచి సి దాకా ఎంత డిస్టెన్స్? ఏ నుంచి సి దాకా ఎంత డిస్టెన్స్?
ఏ నుంచి సి దాకా ఎంత డిస్టెన్స్, ఎంత ఉంటుంది? సో ఇది స్క్వేరు, ఏసీ అనేది ఏంటి? డయాగ్నల్ కదా. మరి డయాగ్నల్ వాల్యూ ఎంత? √2l కదా. డయాగ్నల్ వాల్యూ ఎంత? √2l. సో డయాగ్నల్ దీనికి స్క్వేర్, √2lకి స్క్వేర్ అంటే 2l స్క్వేర్. 2l స్క్వేర్. సో ఈ 2l స్క్వేర్ యొక్క వాల్యూ కూడా ఎట్లా ఉంటుంది? ఆ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి టోటల్ ఫోర్స్ కావాలి. టోటల్ ఫోర్స్ కావాలి. ఈ సి దగ్గర ఉన్న ఛార్జ్ మీద పనిచేస్తే టోటల్ ఫోర్స్ కావాలి. ఇండివిజువల్ ఫోర్సెస్ వచ్చినాయి. F1 F2 యొక్క రిజల్ట్ అంటే ఇది. ఏ దగ్గర ఉన్న ఛార్జ్ వలన ఏర్పాటు చేసే ఫోర్స్ డైరెక్షన్ ఇది. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేసుకోండి డైరెక్ట్గా. టోటల్ ఫోర్స్ Ft ఈక్వల్ టు రిజల్టెంట్ ఫోర్సు ప్లస్ అట్లనే F3 రెండు యాడ్ చేయాలి. రిజల్టెంట్ ఫోర్స్ ఎంతమ్మా? 2F cos θ/2 2F cos θ/2 ప్లస్ F3 వాల్యూ ఎంత? kq²/2l స్క్వేర్. సో చూడండి ఇక్కడ మనకి 2 రాశాను. ఎఫ్ అంటే F1 F2 రెండు ఎఫ్కి సమానం. అంటే నువ్వు F1 తీసుకున్నా F2 తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు అక్కడ. కాబట్టి kq²/l² రాసాను నేను. రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి రెండింటి ఏ రాయొచ్చు. తర్వాత cos θ/2 θ వాల్యూ ఎంత ఇక్కడ? θ వాల్యూ ఎంత? F1 F2 మధ్య యాంగిల్ ఎంత? 90. ఇక్కడ θ/2 అన్నాం. cos 45 cos 45 ఎంత? 1/√2. ఇదేంటి? ఈ వారికి అట్లానే ప్లస్ దీంట్లో చూడండి kq²/2l స్క్వేర్. సో చూడండి ఇక్కడ నాన్న √2 దీంట్లో √2 క్యాన్సిల్ చేశాను నేను. ఇంకా దీంట్లో kq²/l² kq²/l² ఉంది, బయట తీస్తున్నాను నేను. kq²/l² బయట తీసాను. ఇంక ఇక్కడేముంటుంది? √2 ఉంది ప్లస్ ఇక్కడేముంటుంది? 1/2 ఉంది. ఇది ఫోర్స్ అమ్మ. ఎవరా? సి మీద పనిచేసే ఫోర్స్. రిమైనింగ్ ఛార్జెస్ వల్ల సి మీద పనిచేసేటువంటి ఫోర్స్. ఓకేనా? రిమైనింగ్ ఛార్జెస్ ఏబిడి దగ్గర ఉన్న ఛార్జెస్ సి మీద పనిచేసే అప్లై చేసేటువంటి ఫోర్స్. ఓకేనా? అర్థమవుతుంది కదా. సో ప్రాక్టీస్ చేసే కొద్ది మనకి స్పీడప్ అనేది వస్తుందమ్మా. ప్రాక్టీస్ చేసే కొద్ది స్పీడప్ అనేది వస్తుంది. ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎటు? ఇదిగో ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ఇన్ కేస్ కనుక దీన్ని కూడా మనం ఈక్విలిబ్రియంలో ఉంచాలి అని అంటే, ఈ సిస్టమ్ని ఈక్విలిబ్రియంలో ఉంచాలి అని అంటే ఈ కార్నర్స్ దగ్గర ఉన్న ప్రతి ఛార్జ్ మీద అప్లై అయ్యే ఫోర్స్ అనేది నెట్ ఫోర్స్ అనేది 0 అవ్వాలి. దీని మీద పనిచేసే ఫోర్స్ ఎంత? ఇది ఎటువైపు ఉంది? అటువైపు ఉంది. ఈ ఫోర్స్ని 0 చేయాలి అని అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఉండాలి. అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? దీని యొక్క సెంటర్లో ఎక్కడైతే డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనం ఏం చేయాలంటే స్క్వేర్ యొక్క సెంటర్లో ఒక నెగిటివ్ ఛార్జ్ అనే దాన్ని పెట్టాలి. నెగిటివ్ ఛార్జ్ అనే దాన్ని పెట్టాలి. ఓకేనా? అర్థమైంది? సో నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకోండి. ఒక నిమిషం వీడియోని పాస్ చేయండి, నోట్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఓకే, ఈరోజు చెప్పినటువంటి టాపిక్ మీద మీకు అడిగేటువంటి క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసేసి కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వీళ్ళలో నుంచి ఒకరిని పికప్ చేసుకొని నెక్స్ట్ వెన్స్డే అంటే 1వ తారీఖు మీకు జూన్ 1న మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈరోజు కాన్సెప్ట్ మీరు క్లియర్గా మీరు ఫాలో అయినట్టయితే ఈ క్వశ్చన్ అనేది మీరు చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి? 2 ఈక్వల్ పాజిటివ్ చార్జెస్ ఈచ్ ఆఫ్ 2 మైక్రోకూలంబ్ ఇంటరాక్ట్ విత్ థర్డ్ పాజిటివ్ చార్జ్ ఆఫ్ 3 మైక్రోకూలంబ్ సిచ్యువేటెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫోర్స్ ఆన్ ద 3 మైక్రోకూలంబ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్? సో వై యాక్సిస్ మీద 2 ఛార్జెస్ ఉన్నాయి. ఏ దగ్గర ఉన్న ఛార్జ్ ఎంత? 2 మైక్రోకూలంబ్. బి దగ్గర ఉన్న ఛార్జ్ ఎంత? 2 మైక్రోకూలంబ్. ఆరిజిన్ నుంచి బి ఎంత దూరంలో ఉంది? 3 మీటర్స్. ఆరిజిన్ నుంచి ఏ ఎంత దూరంలో ఉంది? 3 మీటర్స్. అట్లనే ఆరిజిన్ నుంచి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ సి అనే పాయింట్ దగ్గర 4 మీటర్స్ దూరంలో ఒక 3 మైక్రోకూలంబ్ ఛార్జ్ ఉంది.
ఈ 2 మైక్రో కూలంబ్ ఛార్జ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? ఇది ఫోర్స్ అప్లై చేస్తుంది. మనకేం కావాలి? ఈ 3 మైక్రో కూలంబ్ ఛార్జ్ మీద ఉన్నటువంటి టోటల్ ఫోర్స్, నెట్ ఫోర్స్ అనేది కావాలి మనకి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లేదా మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీగా తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.